సంతోషం మందిరం వస్తుంది ఆయన ఏమనగా దక్షిణాధికారి వెళ్తాండి ధర్మరాజుల మాకు తగుపడ్డది ఈ ఉత్తరం పుట్టిన వెంటనే పంచాయతీ పెరగాలని ఉన్నది నమ్మనంటే నమ్మడు నువ్వెందు దొంగ మరి ఎందుకు నమ్మడావా మరి దుకాణం పోయి మరి కొడుకు ఎత్తావా లేకపోతే అమ్మలు ఎత్తుకుంటావు నువ్వు అని నీకు అట్లా అత్త విద్య తాడదమ్మన్నావు విద్య దొడ్డిపోతున్నా గైడ్ అటు పోదిటి అత్తరు వాళ్ళంటే నువ్వు నా పేరు చెల్లె రోజు 12 గంటలకు వచ్చుండి అలా 11 వచ్చాను 11 లంచే చెప్పాలి వీళ్ళకి చెల్లాయి అక్కాయి మన ఇంటి పోయి చూసిరాపా నేను ఒక్కదాని పోను ఇద్దరం పోయి చూసి వచ్చినాక నేను బాత్రూమ్ వెనకవాడు వస్తావాను అత్త పో ఢిల్లీ మరి అప్పుడు మాత్రం కనుక అడవిలో చామంతి దేవి భవనాల ముందుకు వస్తాదేమో బయలుదేరి నాది చామలో దాటినది చానిమ్మలో ఉత్తరం ఎవరికి వచ్చింది నీకే లవ్ లెటర్ వచ్చింది
నాకు ఇప్పుడు లావులేట్ వేస్తారని అంటే అత్తే పోదాం అన్నట్టు మరి వీడు ఎత్తమ్మా మనిషి అన్నట్టమ్మా వీడు వేస్ట్ కాదు విద్య వాడు వేసేలాజ కొడుకు ఎత్తేసిండు పెన్నా నీకు లవ్ లెటర్ వచ్చిందని పట్టుకొచ్చి తావరు నాకు మెల్లగా కొట్టు దక్షిణాది కానీ వెళ్తాను ధర్మరాజు పంచాయతీ పడ్డదట పంచాయతీ నెంబర్ మా ఊరు లెటర్ పంపారు అది ఎక్కడ పోతాళ్ళు దక్షిణాది కానీ చెల్లె ఏంది ఇదే సమయం రాజాలు ఇక వీళ్ళు పంచాయతీ వచ్చే వరకు ఆడవిడిని మారిని పుట్టుకో అనిపిస్తాం ఇక వాళ్ళు పుట్టుకుంటే చెల్లి నీకు అర్ధరాజ్యం నాకు అర్థం సప్పు మైసూడు గుంజా అయ్యో మైసూరు ఉన్నాడు ఏ ఊళ్ళే అన్న ఉన్నాడు గచ్చగా చెప్తాను ఉన్నాడంట మొయిలి అటు ఉచికైనా సుఖ బ్యాంక్ వెళ్ళిపోయాను హలో బామా పూరవదేవి అవ్వలేని పిల్లల బామా చేతులు పెడతాంటే గడుస్తున్నా పెట్టి అదే వస్తాండే చెప్పపోదు నానే ఉంటే కూరగాయల పైసలు పైసలు ఖరాబ్ కొట్టు చెప్పు తమ్ముడు జల్లబైల పంచాయతీ కడబెట్ట ఉన్నాడు పంచాయతీ ముందు మూడు కుడికన్ను అలా కోయిల కొమ్మ ఇంకా
ఎట్లా చంపుతావే? సంపుతా 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 అంటాను, చిన్న పిల్లల కాంచి అంటాను, ఏనాడు చంపుతావే? ఇంకా ఎట్లా చంపుతావు? సెంటర్ కాడికి పో. ఆ, అరకిలో చికెన్ దే, అరకిలో ఏం సరిపోతుంది? అరకిలో బియ్యం పెట్టు. అరకిలో ఎట్లా సరిపోతుంది? నలుగురం ఉన్నాం. మరిది ఉండే, ఆడబిడ్డ ఉండే, నువ్వు ఉంటే నేను ఉండే, నలుగురు సరిపోతాయి. నీకే డబ్బులు కావాలని నీకే 70. నలుగురు అమ్మ, నలుగురు ఎక్కడిదే? అరే మరిది లేదా, ఆడబిడ్డ లేదా? దీనికి ఏమన్నా ఎరికేనా అన్నవా? చెప్పేద్దావా? దీనికి ఏం ఎరక? నేను తాన్బశాని మా అక్క 10 మంది వేచింది కాబట్టి నాకు రికవరీ 10 మంది పోతే అత్త వాళ్ళకే అంత ఉంటాను. అది అట్లా కాదు అక్క, ఒక్క మాటకు 2 అర్థాలు ఉంటాయి. నువ్వు 10 మందిలో సమాధానం చెప్తే క్రికెట్ మీసాలు నువ్వు మొగోడానికి ఎదురు మాట్లాడతాడు అనమ్మా. చెల్లె నీకు 1/4 కిలో నాకు 1/4 కిలో మనం కడుపుని అన్నం తిందాం. ఇక బడిపోయిన ఆడిబిడ్డను మరి వచ్చి వదిన మాకు అన్నం పెట్టు అయితే నీకు అన్నం ఎక్కడిది? నీకు అన్నం ఎక్కడిదిరా? చిప్ప చేతికి ఇచ్చి చెప్పుతోటి కొడితే మా వదినాళ్ళు చిప్ప చేతికి చెప్పుతోటి కొట్టిన వాళ్ళకి విలెక్తి పుట్టి చెల్లెని తీసుకొని పోయి అన్న బాయిన చెరువులో పడతాడు. కోడి గుర్తుంది పీడ వస్తుంది అంటే కూడా గుండె సన్నం అవుతుంది. నీకు అర్ధరాజ్యం చెల్లె, నాకు అర్ధరాజ్యం ఎట్లా పండగ మండినారే బాబగారి చూడవమ్మ కడుపు నిండా తింటారమ్మా కాలు రాపని కాదు పడికిపోయిన పిల్లలైనా ముచ్చట పెడతారు కడుపులో నీ మంట అదంటే
నా మగవాయి నా ముఖం చూడకుండా నేను ఆడవిలనైతిని నా ముఖం చూసి మా వాళ్ళకు జాలు వదిలి అన్నం పెట్టకపోతారా అందుకే అక్కడ పోలేమంటే ఎవరి కన్నా కనబడుతుందా గట్లు కానంగా కనొస్తే గుడ్లు కానంగా కనబడతాయి కానీ ఈ కడుపులోనేమంటే ఎవరు కనబడదు అన్నారు అవలేని పిల్లగాళ్ళు అయ్యలేని పిల్లగాళ్ళు మమ్మల్ని కొడితేనే మా ఉండే పడగ మావ దగ్గర పోయి అవా నాన్న వదిన కొట్టిందని మావతో మా కట్ట అని చెప్పుకుంటావా చెప్పిన మాట ఎట్లా మనిషి పోతే నన్ను మీరు ఉడకన్నవా వెళ్ళగానే మాకు తల్లి అన్నావు పెట్టరే మీరు ఉడకన్నవా వెళ్ళగానే మా వదిన జాలి వదిలాలి కలుపులో పెట్టాలంటే నాకేమో అనుకున్నాయి నేను ఎడగో తిన్నగా వదిన ఇంటికాడి విజనే వదినమ్మ నేను ఎడగో తిన్నగా చెప్పుకోము నువ్వు చిక్కాని ఎవరి దగ్గర పోయి నేను చెప్పుకోను వదినమ్మ మా వదిలకు జాలి వదిలే నాకేమన్నా వదిలే కాళ్ళ మీద వదిలే కాళ్ళ మీద బిడ్డ ఆడబిడ్డ అంటే దేవతుర్రా